హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గాలితోనే పోషకాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఒక్కోసారి మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు పచ్చటి పల్లె ప్రాంతాలకో మంచి గాలి వీచే నది తీరాలకో వెళ్ళమంటారు వైద్యులు. వెళితే చాలా వరకు సమస్య తీరుతుంది కూడా. అందుకు అక్కడి వాతావరణం మాత్రమే కాదు, ఆ గాలిలో ఉన్న పోషకాలు ఓ కారణం. అవి శ్వాస ద్వారా మన రక్తంలోకి కలవడం మరో కారణం అంటున్నారు ఆస్ట్రేలియాలోనే న్యూకాజిల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. ఆహారమంతా కాకపోయినా గాల్లోని ఈ పోషకాలు కూడా మనకెంతో మేలు చేస్తాయని వాళ్ళు చెబుతున్నారు. వీటిని ఆ రకంగా ప్రపంచంలోనే తొలిసారి గాలి ద్వారా ఖనిజ లవణాలను, విటమిన్లను మనకు అందించే ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి మంచి ఫలితాలనిస్తే ఆహారం సరిగ్గా తీసుకోలేని దీర్ఘకాల రోగాలకు, జలాంతర్గాముల్లోనూ అంతరిక్షంలోనూ పనిచేసే వారికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఐడిన్, మ్యాంగనీస్, జింక్, ఇనుము, రెటినోయిక్ యాసిడ్, విటమిన్ డి వంటి వాటిని అలా అందించొచ్చని గుర్తించారు. ఆక్సిజన్ కెఫేల్లాగే ఈ పోషకాలున్న గ్యాస్ ఛాంబర్లలో రోజు కాసేపు ఉంటే చాలని చెబుతున్నారు. శ్వాస తీసుకునేటప్పుడు ముక్కులోని సూక్ష్మ రక్తనాళాల ద్వారాను, ఊపిరితిత్తుల ద్వారాను ఈ పోషకాలు రక్తంలో కలుస్తాయని వివరిస్తున్నారు. ఈరోజు మనం గాలితోనే పోషకాలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.